I am a Hindu, I am a Muslim, I am also a Sikh. అబ్బో మినిస్టర్. When somebody were to ask what my religion is, I once again reiterate to everybody. నోరు ముయిరే ఎదవా. In between the four walls in my house, I read the Bible. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? I am an Indian. మరి ఎదవెవరు? నేనే కదా. నువ్వు ఆపేసుకున్నావు. Someone were to ask what my religion is, humanity is my religion. తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా. వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది. ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది. తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా పాట. ఈ మాదిరిగా తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఏదన్నా ₹1 విరాళంగానే ఇచ్చినటువంటి దాఖలాలు లేవని చాలా మంది అంటున్నారు. సూపర్ అన్నయ్య, సూపర్. ఈసార్లు తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను నువ్వేమన్నా అబ్రహాం లింకన్ వా బిల్ క్లింటన్ వా? తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. పరలోకంలో ప్రవేశం ఉండదంట, గేట్ కాడే ఆపేస్తారు అని అడుగుతా ఉన్నా. నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. నోరు ముయిరే ఎదవ కనా. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. అన్నా ఏసేద్దాం ఆయన్ని. భారతదేశం కాన్స్టిట్యూషన్, భారతదేశం కాన్స్టిట్యూషన్ నేను ఒకసారి చదువుతా. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.